హీట్ చేస్తానండి. మన ప్యాన్ పెట్టుకొని చూడండి పాలతో చేస్తానండి. గ్లాస్ పాలు వేసుకుందాం. మిల్క్ మంచి ఏంటంటారు ఫ్యాట్ ఉన్న మిల్క్ అండి. ఇది మామూలు గేదె పాలు అయితే ఒక గ్లాస్ పాలు తీసుకున్నాను. ఫస్ట్ అక్కడ ఫ్రెండ్స్ కొన్ని కొంచెం ఉన్నాయండి. ఇప్పుడు వేస్తాను. ఇంకా కాగాలండి పాలు అయితే కొంచెం సూజీ రవ్వ తీసుకున్నానండి. సూజీ రవ్వ గ్లాసు పావు కాబట్టి 3/4 గ్లాసు వేసుకుంటా. అంటే ఒక గ్లాస్కి హాఫ్ గ్లాస్ వేయాలి. నేను ఫుల్ గ్లాస్ పావు వేసాను కాబట్టి 3/4 వేసుకుంటాను. పాలు మరుగుతున్నాయి కదా, మరిగేటప్పుడు మనం రవ్వ వేసేద్దామండి. రవ్వ వేసేసి తీసుకుని గ్లాస్ పాలు సగం రవ్వ తీసుకోవాలి. నేను గ్లాసు పావు తీసుకున్నాను కాబట్టి పాలు 3/4 రవ్వ తీసాను. చూడండి పాలతో రవ్వ అంతా ఉడికిపోద్ది. మన పాలు రవ్వ అంతా ఉడికిపోద్ది. సిమ్లో పెట్టేస్తే ఇంకా అది ఒంట్లో కట్టకుండా మనం జాగ్రత్తగా రవ్వతో మనం చాలా స్వీట్లు చేసుకొచ్చారు. కానీ ఈ స్వీట్ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఓన్లీ రవ్వ పాలు ఈ రెండు ఉండి ఆయిల్ స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ చూడండి మనం రవ్వ అయితే ఇలా మద్దన చేసుకోవాలి. బాగా మద్దతులో కొంచెం ఇది బేకింగ్ సోడా కొంచెం లైట్గా వేసుకొని యాలక్కలు కొంచెం స్పూన్ నెయ్యి వేసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి. చేసుకున్నాక జస్ట్ చిన్న ఇది తీసుకొని ఇలా తీసుకొని దీన్ని రౌండ్గా చేసుకొని జస్ట్ ఎలా అంటే ఇలా అప్పంలో తయారవుతుంది అంతే ఫ్రెండ్స్. ఈ క్రాకిల్స్ ఉంటే జస్ట్ ఇలా వేసుకుంటే ఇది పోతుంది. ఈ సైజు మాత్రం తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా తీసుకొని పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు అన్నీ అంతే అండి. ఇంక ఇదే మాదిరి జస్ట్ చేసుకోవడం, ఇలా అప్పాల కింద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఆయిల్ కాగితే ఇలా జస్ట్ మనం అన్నీ ఒక్కొక్కటి మనం దీంట్లో టిప్ చేసేద్దామండి. నా ఐరన్ ప్యాన్ అండి, స్మాల్ సైజ్ ఉంది. నేనైతే ఈ సైజ్ తీసాను. అందాక చిన్న వాటికి ఏదైనా ఫ్రై చేసుకుని బాగుంటుంది కదా. నాకు పెనమైన ఫ్రెండ్స్ చాలా బాగుంది. ఎక్కువ పడుతున్నాయి ఫ్రెండ్స్, అంటే లోతు ఉండాలి మనకు ఎప్పుడు కూడా. బాగుంది కదా, ఫ్రై చేసుకొని నీట్గా ఉంటుంది కదండి. తీసాను ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఫ్రెండ్స్ మనం అయితే ఎంత కప్పు పాలు తీసుకున్నామో అదే కప్పు షుగర్ కూడా తీసుకోవాలండి. అదే కప్పు షుగర్, అదే కప్పు వాటర్. వాటర్ సేమ్ క్వాంటిటీ. రవ్వ కోసం క్యారెట్ పాలు అయితే బాగా అవుతుంది కొంచెం. మన పాకం కూడా పాకం రానవసరం లేదు ఫ్రెండ్స్. మనకి పాకం జస్ట్ రెండు మన గులాబ్ జామ్ పాకంలో వస్తే సరిపోతుందండి.